ఓకే, నమస్తే అండి. నాకు మా సీరియస్ నమస్తే. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు మేడం? ఇది మేము ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. 4th ఇయర్ ఫైనల్ ఇయర్ అనమాట. మాకు ఒక ప్రాక్టికల్ ఉంటుంది. మాకు సౌండ్ ఇంకేలా మరి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్. అందులో మేము ఒక 50 శాంపిల్స్ తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఏరియా 5 acres ఉందనుకో, దాంట్లో ఒక 5 ప్లేసెస్లలో శాంప్లింగ్ అనేది తీసుకుంటాం. ఆ శాంప్లింగ్ ఎట్లా ఫస్ట్ వీకట్లో కట్ చేసి ఒక 10 to 15 సెంటీమీటర్స్ లోపల ఉన్న సాయిల్ని తీసుకొని మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 500 grams తీసుకుంటాం. ఆ 500 gramsని మేము ల్యాబ్లో తీసుకొని వెళ్ళి ఎంత నైట్రోజన్ ఉంది మీ దాంట్లో, ఎంత ఫాస్ఫరస్ ఉంది, ఎంత పొటాషియం ఉంది, ఇంకా pH ఎట్లుంది, pH ద్వారా మనము ఏం తెలుసుకోవచ్చు అంటే అది అసిడిటీయా లేకపోతే ఆల్కలైన్ ఉందా అని చూసుకుంటాం. ఈసీ నుంచి ఏం తెలుసుకుంటామంటే సెలినిటీ చూసుకుంటాం అనమాట. అంటే మన దాంట్లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది మనం చూసుకుంటాం. దాన్ని బట్టి మనము నెక్స్ట్ మన ఏ క్రాప్ వేసుకోవాలి, ఎంత ఫర్టిలైజర్స్ అప్లై చేసుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు. ఎంత ఇరిగేషన్ ఇచ్చుకోవాలనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఆ హెల్త్ కార్డ్ ద్వారా ఎప్పుడంటే మనం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక హెల్త్ కార్డ్ అనేది ఇస్తాం. అది 3 years వరకు గ్యారెంటీ. 3 years వరకు అది గ్యారెంటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు బ్యాంక్లో లోన్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా అయితే అడుగుతారు, కొంతమంది అడగరు, కొంతమంది మ్యాండేటరీ అనమాట. అది తీసుకోవచ్చు. అట్లా 3 yearsకి ఒకసారి మనం తీసుకుంటాం అనమాట. సాయిల్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది మీరు శాంపుల్ తీసుకపోయి అక్కడ మీ ల్యాబ్లో మా ల్యాబ్లో టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత మీకు మీ దాంట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయనేది మీకు ఒక హెల్త్ కార్డ్ అనేది ఇస్తాం. అది మా యూనివర్సిటీ నుంచి ప్రిపేర్ చేసి మీకు ఇస్తాం అనమాట. ఓకే 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 తీసుకోండి. తీసుకున్నా దాంట్లోకి వెళ్ళి